జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో ముందుగా మొట్టమొదటిది మేషరాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, కృతికా నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు మేషరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అని అంటే, మేషరాశి వారికి సెప్టెంబర్ నెల అనుకూల ఫలితాలే గట్టిగా సూచిస్తున్నాయి. మేషరాశి మిత్రులారా, ఈ మాస సమయం ఆకస్మిక అదృష్టం కూడా కలిసి వస్తుంది. జ్యోతిష్యం తెలుసుకోవాలనే యొక్క తపనలో ఉన్నటువంటి, ఎక్కువ జ్యోతిషాస్త్రం మీద ఎక్కువ నమ్మకం ఉన్న మీరు శని తిరోగమనంలో 11వ ఇంట్లో తన సొంత రాశిలో కుంభరాశిలో ఉన్నాడు. 5వ ఇంటి నుండి సూర్యభగవానుడు, బుధుడు సెప్టెంబర్ 4 నుంచి సూర్యునితో అదే ఇంట్లో ప్రవేశించి బుధాదిత్య యోగాన్ని అందిస్తున్నారు మీకు. శుక్రుడు ఈ మాస ప్రారంభంలో 6వ ఇంట్లో కేతువుతో కలిసి చక్కగా ఉన్నాడు. బృహస్పతి 2వ ఇంట్లో, రాశి అధిపతి అంగారకుడు 3వ ఇంట్లో ఉన్నాడు. ఏ ప్రయత్నమైనా సత్ఫలితం ఇస్తుందండి మేషరాశి వారికి. సమాజంలో పలుకుబడి, గౌరవ మర్యాదలు, సంపాదనకు లోటు ఉండదు. కుటుంబం మీద ఖర్చులు పెరుగుతుంది. అనేక మార్గాల్లో ఆదాయం పెంచుకుంటారు. ప్రయాణాల వల్ల ఆర్థిక లాభాలు పొందుతారు. వ్యక్తిగత సమస్య ఒకటి మాత్రం ఉంటుంది మీ మానసికంగా, అది కూడా తొలగుతుంది. మీ యొక్క సంతాన విషయంలో సంతోషకరమైనటువంటి వార్తలు వింటారు. మిత్రుల వల్ల ప్రయోజనం పొందుతారు. మీలో భక్తి మార్గం పెరుగుతుంది. మీరు మొదలుపెట్టిన పనిని విజయవంతంగా చేస్తారు. ధన ప్రవాహం ఇబ్బందే ఉండదు. వ్యాపారం మల్టిపుల్గా ఎక్స్పాండ్ చేసే అవకాశాలు ఉన్నాయి, లేదా ఉన్న వ్యాపారంలో అద్భుతాన్ని సృష్టించారు. కుటుంబంలో బంధుమిత్రుల మధ్య, అన్నదమ్ముల మధ్య, తల్లిదండ్రుల మధ్య, అక్కచెల్లెల మధ్య ఉన్నటువంటి విభేదాలు తొలగి సామరస్య వాతావరణం తొలగుతుంది. కొత్త ఇల్లు, వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. నూతన వస్త్రాలు, ఆభరణాలు అదనంగా కొంటారు. ఆరోగ్యం మాత్రం శ్రద్ధ వహించాలి. మీరు తీసుకునే ఆహారపు అలవాట్ల వల్ల మీ ఆరోగ్యం ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. వాహనం నడిపేటప్పుడు కాస్త జాగ్రత్త మాస ద్వితీయంలో. ఉద్యోగం చేసే వారికి పని భారం పెరుగుతుంది. మాస ద్వితీయంలో మానసిక అలసట ఉంటుంది. ఉన్నతాధికారులతో అనుసరణ చాలా ముఖ్యం. ఆకస్మిక స్థానభ్రంశం, ఉద్యోగ మార్పులు పొందొచ్చు, లేదా ఉద్యోగం మారాలనుకున్న వాళ్ళకి ఇదొక సమయం. పరిశ్రమలు, ఇండస్ట్రీస్ పెట్టే వాళ్ళకి కాస్త వెయిట్ చేయండి. వ్యాపారంలో అనుకూలమైనటువంటి స్థితి ఉంది. కష్టపడి పనిచేసి సంపాదించే ప్రతి పైసా అది మీ ఇంటికి చేరుతుందండి. కుటుంబాన్ని నిర్వర్తించే స్త్రీలు, ఉద్యోగం చేసే స్త్రీలకి ఇదొక మంచి సమయం అని చెప్పచ్చు. జీవిత భాగస్వామి యొక్క స్త్రీ పురుషులు ఇరువురికి కూడా ఒక ప్రేమానురాగాలతో ఉంటారు. మీకు ఈ సెప్టెంబర్ నెల లక్కీ డేస్ అని కూడా చెప్పుకుంటూ పోతే 1, 4, 7, 13 అని చెప్పచ్చు. ఐటీ రంగం వారికి చాలా బాగా ఉంటుందని కూడా చెప్పచ్చు. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ ఒక 60% కలిసి వస్తుంది. రియల్ ఎస్టేట్ వారికి యోగంగా ఉంది. రాజకీయ నాయకులకి మిశ్రమ ఫలితం అని కూడా చెప్పడం జరుగుతుంది. చంద్రాష్టమం బాగా గుర్తుపెట్టుకోండి. ఈ సెప్టెంబర్లో 9వ తారీఖున 9వ నెల 11:28 ఉదయం నుండి 11/9/2024 రాత్రి 9:22 వరకు చంద్రాష్టమం ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి ఒక సమయం ఇది. ఈ 2.5 రోజులు అనవసరమైనటువంటి వాగ్దానాలు ఇవ్వకండి, ఎవరికి షూరిటీలు పెట్టకండి, ఫోన్ నడుపుతూ వాహనాలు నడపకండి, ఎవరిని నోటి ద్వారా చేయకండి. దక్షిణామూర్తి స్వామి వారికి దీనికి పరిహారం ఉంది. దక్షిణామూర్తికి ఏదైనా శివాలయం వెళ్ళి దక్షిణామూర్తికి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. కరుంగాళి మాలను ధరించండి. మీకు చాలా యోగంగా ఉంటుంది. ఇంకను సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి మీ కులదైవాన్ని ప్రార్థన చేయండి. మీ యొక్క సంపూర్ణ జాతకం తెలుసుకోవాలనుకున్న వాళ్ళు మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి జ్యోతిషాస్త్ర నిపుణుల్ని సంప్రదించండి. వారి ద్వారా తెలుసుకోండి. లేదా మా ద్వారానే తెలుసుకోవాలనుకుంటే ఈ కింద నంబర్కి వాట్సప్ చేయండి. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ కాల్ చేయకండి. మేము మీకు రిప్లై ఇస్తాము. మళ్ళీ చెప్తున్నాను, జ్యోతిష్యం పడుతున్న వర్షానికి గొడుగు మాత్రమే, కానీ జ్యోతిష్యం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి. వినాయక చవితి అందరికీ గుర్తుండే ఒక వినాయక చవితి. దీన్ని పూజగా కాకుండా ఒక మెసేజ్గా మనం తీసుకుంటాం. మన యొక్క భూగర్భ జలాలన్నీ కూడా తగ్గిపోతున్నాయి కాబట్టి మీ ఇంట్లో మీ పిల్లలకి రెడీమేడ్ విగ్రహాలు ఇచ్చే బదులు మట్టిని తీసుకొచ్చి మీరు ఈసారి మీరు వినాయకులు తయారు చేయండి. మీరు చేస్తున్న వినాయకుడికి పూజ చేద్దాం ఒక టాస్క్ ఇవ్వండి. చాలా అద్భుతంగా ఉంటుంది. వాటిని పూజించండి. ఆ యొక్క వినాయకుల్లో కాస్త తులసి విత్తనాలు
లేదా టమోటా విత్తనాలు, కొన్ని కూరగాయల విత్తనాలని ఆ పిల్లలకిచ్చి ఆ మట్టిలో కలిపి ఆ విగ్రహాన్ని తయారు చేయమనండి. దాన్ని పూజించిన తర్వాత వాళ్ళ చేతనే నిమజ్జనం చేయించండి. ఒక బేసన్‌లో నీళ్లు పోసి. మీ ఇంటిలోనే ఒక తొట్టిలో వేయండి. ఆ చెట్టు వస్తుంటే ఆ పిల్లలు ఆనందపడతారు. నేను క్లే గణేష చేస్తే మా ఇంట్లో చెట్టు వచ్చింది. దానివల్ల ప్రకృతి బాగుంటుంది. ఆక్సిజన్ పెరుగుతుంది. అన్ని రకాలుగా ఉంటుంది. ఇక మండపాల్లో వినాయకులు పెట్టుకునే వాళ్ళు దయచేసి ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో కూడినటువంటి వినాయకుడిని దయచేసి పెట్టకండి. క్లే గణేష్ అని పెట్టండి. తర్వాత మండపాల్లో ఈ సినిమా పాటలు అవన్నీ కూడా కాస్త అవాయిడ్ చేయండి. మనం భక్తిగా ఉండగలము అని అంటేనే ఆ యొక్క మండపాల్లో పూజించను గానీ, వేరే వేరే వ్యవహారాలతో మండపాల్లో ఉండకండి. ఎందుకంటే ఆ మండపం అంటే సాక్షాత్ ఒక గర్భాలయం లాంటిది అది. ఆ 9 రోజులు నవరాత్రులు, గణపతి నవరాత్రులు చాలా విశేషంగా చేస్తుంటాం కాబట్టి అక్కడ పవిత్రంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. మనం మొదటి రోజు పవిత్రంగా ఉండి మిగతా రోజులు కొంచెం తేడాగా ఉంటే భగవంతుడు అన్ని రకాలుగా ఆలోచిస్తుంటాడు. మనల్ని చూస్తూ ఉంటాడు. మనకి వాటిని కాస్త దాన్ని నెట్టండి. మండపాల దగ్గరగా ఎక్కువ మందిని దర్శనానికి రప్పించే మార్గం చూడండి. ఆ యొక్క భజన కార్యక్రమాలు, కళాకారులు ఎంతో మంది ఉన్నారు చూసారా, వాళ్ళకందరికీ అవకాశం ఇయ్యండి. మన కోసమే ఎదురు చూస్తున్నారు ఆ కళాకారులందరూ. వాళ్ళకి అవకాశం ఇయ్యండి. ఈ యొక్క వినాయక చవితి వచ్చిందంటే ఎంతమందికి ఉపాధి కలుగుతుందో తెలుసా? ఆకులు అలములు, మట్టి గణపతులు, పూజా ద్రవ్యాలు, భోజనాలు, మండపాలు, ఫోటోలు, ఫ్రేమ్‌లు, సెంటరింగ్‌లు, వాహనదారులు, వాయిద్యకారులు ఎంతమందికి మనం తెలియకుండానే పరోక్షంగా మనం ఉపాధి కల్పిస్తున్నాం చూస్తారా? అందుకే భగవంతుడు గణపతితో ప్రారంభించి అద్భుతమైనటువంటి అవకాశాలు మనకిస్తున్నాడు. ఈ గణపతి చవితిని ప్రతి ఒక్కళ్ళు కూడా ఆనందంగా, సంతోషంగా ఉండండి. చెరువుల దగ్గరికో లేదా నది దగ్గరికో వెళ్ళేటప్పుడు పిల్లలు జాగ్రత్త. అది కూడా జాగ్రత్త పడండి. వినాయక చవితిని ఆనందంగా చేసుకోండి. భాద్రపద మాసం వచ్చేసింది. భాద్రపదం అనగానే మనకేం గుర్తుకొస్తుంది? ఆ ఎలుక మీద ఉన్నటువంటి వినాయకుడు. దండాలయ్య ఆ గణపతికి వచ్చేస్తుంది. ఆ స్వామివారికి పిల్లలకి అందరికీ ఏం గుర్తుకొస్తుంది? కుడుములు, ఉండ్రాళ్ళు, లడ్లు ఇవే గుర్తుకొస్తాయి. క్లే గణేష, తర్వాత మట్టి గణపతి లేదా విగ్రహాలు, మండపారాధనలు ఎక్కడ చూసినా పండగ వాతావరణమే. పండగనే. గణపతి వచ్చేసారంటే పండగ తీసుకొచ్చేస్తున్నాడని ఒక పేరు. అలాంటి భాద్రపద మాసంలో ఎంత అద్భుతమైనటువంటి మాసం తెలుసా? ఈ భాద్రపద మాసం రాని అసలు భాద్రపదం అనగానే అందరికీ గుర్తుకొచ్చేది వరాహ జయంతి, వామన జయంతి, ఋషి పంచమి, ఉండ్రాళ్ళ తద్దే, పితృదేవతలకి ఉత్తమాగతులు కల్పించే పితృపక్షాలు ఇవన్నీ కూడా గుర్తుకొస్తాయి. ఈ మాసానికి ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. దేవతల పూజలకి, పితృదేవతల పూజలకు కూడా ఉత్కృష్టమైనటువంటి మాసం భాద్రపద మాసం. చాంద్రమానం ప్రకారం భాద్రపద మాసం 6వ మాసంగా మారుతుంది. అంటే 6th. ఈ మాసంలోని పౌర్ణమి తిథి నాడు చంద్రుడు పూర్వభాద్ర నక్షత్రం సమీపంలో కానీ, ఉత్తరాభాద్ర నక్షత్రం సమీపంలో కానీ ఉండడం వల్ల ఈ మాసానికి భాద్రపద మాసం అని పేరు వచ్చింది. భాద్రపద మాసం వర్ష ఋతువులో 2వ మాసం. మాళవీయ రాజయోగంలో ఈ రాసులు ధనయోగాన్ని ప్రకటించాడు శుక్రుడు. భాద్రపద మాసంలో శుక్లపక్షం దేవతా పూజలకు ఉత్కృష్టమైనటువంటి కాలంగా, కృష్ణపక్షం పితృదేవతల ఆరాధనకు అత్యంత ప్రీతికరమైనటువంటి ఇటు దేవతలు ఇటు పితృలు అందరిని పూజించే ఒక అద్భుతమైనటువంటి మాసం చెప్పొచ్చు. దుష్ట శిక్షణ, శిష్టరక్షణ కొరకు శ్రీ మహావిష్ణువు దశావతారాలు ధరించినట్టు అందరికీ తెలిసిన విషయమే. అందులో అట్టి దశావతారంలో 3వ అవతారమైనటువంటి వరాహ అవతారాన్ని శ్రీమన్నారాయణుడు భాద్రపద మాసంలో దుష్ట శిక్షణ కోసం తీసుకొచ్చారు. ఇంత అద్భుతమైనటువంటి మాసం. పితృలు, పితృలు అంటే తల్లిదండ్రులు మాత్రమే కాదండి, వారి పితృలు. వారి పితృలు మనకు ఎంతో కాలం నుంచి వచ్చినట్టు తాత ముత్తాతలు వాళ్ళందరూ కూడా పితృలే అనమాట. 15 రోజులు శుభ కార్యక్రమాలు, పండగలు, పబ్బాలు ఆర్భాటం. దాని తర్వాత మహాలయ పక్షం, పితృలు ఇవన్నీ చేస్తున్నాను చూస్తారా. అందుకే ఈ యొక్క భాద్రపద మాసానికి చాలా ఉన్నతమైనటువంటి ఒక పేరుంది. ఈ నెలలో ముహూర్తాలు ఉండవు, కానీ పూజలు ఉంటాయి. విజయోస్తు.